చెడ్డగా ఉంటే అలా అవుతుంది. ఇప్పుడు డబ్బు మీద వ్యామోహం ఎక్కువగా ఉంది. డబ్బు అంటే ఆపేక్ష, చాలా సంపాదించాలన్న కోరిక తపనలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే గుండి సూదిలో నుంచి ఒంటైనా వెళ్తాం సులభం, కానీ డబ్బు ఉన్నవాడు పరలోక రాజ్యం వెళ్ళటం చాలా అసంభవం అని చెప్పి రాసి ఉంటుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని కూడా ఉంటుంది కదా. మరి ఇటువంటి పాస్టర్లు పరలోకానికి వెళ్తారా వెళ్ళరా? ఎలాంటి పాస్టర్లు? ఈ సతీష్ కుమారే కానీ, లేకపోతే రంజిత్ ఓకరే కానీ, ఈ హనీ జాక్సన్, అరగుడి సాంబా, ఈ డబ్బు ఎవరైతే బాగా ఎక్కువగా కోరుకుంటారో వాళ్ళు. ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పారు, వాళ్ళకి నిజంగా ధనాపేక్ష ఉందని ఎలా ప్రూవ్ చేయగలరు మీరు? ఇప్పుడు ఫోన్ పేలో పెట్టుకున్నారు, తర్వాత అందరూ కూడా అడుగుతున్నారు, డైరెక్ట్ అడుగుతున్నారు కదా. ఇప్పుడు యూట్యూబ్ లో ఒక ఫోటో దిగితే 10,000 రూపాయలు సతీష్ కుమార్ అడుగుతాడు. పక్కన కొంచెం భోజనం చేసి 50,000 సతీష్ కుమార్ అడుగుతాడు. ఉందా? అది ఉంది. ఆ రికార్డు కూడా, రికార్డు పక్కన పెట్టు గురించి నేను నిన్ను అడుగుతున్నాను. బైబిల్ ప్రకారం వీళ్ళు పరలోకానికి వెళ్తారా? అది అర్హత ఉందా, లేకపోతే నరకానికి పోతారా? ద్వితీయోపదేశకాండం 8, 13, 14 చదువు. 13, 14. మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారాన్ని విస్తరించి. ద్వితీయోపదేశకాండం 8, 13, 14. అదే చదువుతున్నాను, చదువు. మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినంతే వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. ఓకేనా? అయిపోయింది. కీర్తనలో డబ్బు మీద వ్యామోహం దేవుని మర్చిపోయాడు ఒకటి. ఎక్కడ? ఇక్కడ అక్కడ రాస్తున్నదే కదా. డబ్బు మీద వ్యామోహంతో మర్చిపోయినట్టు లేదే అక్కడ. మర్చిపోవదు అంటే అర్థం ఏంటి? మరిచెదవేమో అన్నాడు. అన్నారా? అన్నారు కదా. అంటే అక్కడ జరిగిందని కాదు, ఒకవేళ ఇలా జరుగుతుంది అన్నారా లేదా? వితండవాదన కాదు, బైబిల్ వాక్యం నేను చెప్పాను. కీర్తనలో 63:10 ఏం రాస్తుందో చదవమ్మా. మీరు చదవండి. నేను చదవను, నువ్వు చదువు. అంటే నేను చదువు తప్పు అంటావు కదా, అది ఉందా అంటావు, మళ్ళీ ఎందుకు వస్తుందో నాకు. అది ఉందా అంటాను అంటావు, మరి అదే అంటావు కాబట్టి చెప్తున్నాను నేను. కీర్తనలు 62:10. బలాత్కారముందు నమ్మిక ఎంచకుడి, దోచుకున్నటి చేత గర్వపడకుడి, ధనము హెచ్చునను దాన్ని లక్ష్య పెట్టకుడి. ఓకేనా? మరి కింద చదవచ్చు ధనమును లక్ష్య పెట్టకూడదు. మంచి వాక్యం ఉంది అక్కడ కింద. చదువు. బలము తనదని ఒక మాట దేవుడు సెలవిచ్చాను, రెండు మాటలు ఆ మాట నాకు వినపడిన. త్వరగా మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కృప చూపుటి నీది. 52 కీర్తన మొత్తం ధనం సంపాదించమని రాస్తుందా, లేకపోతే ధనం లక్ష్య పెట్టకూడదు రాస్తుందా? ధనం హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకూడదు అని ఉంది. అదే నేను అనేది, అదే కదా. అదే కదా, అదే సంపాదించుకో దాచుకో అంత లేదు కదా, లక్ష్య పెట్టకూడదు అని రాస్తుంది. అవునా కాదా? చెప్పండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇదే రకంగా చూసుకుంటే సామెతలు 28:20 ఏం రాస్తుందంటే, నేనే చెప్పేస్తాను అది కూడా. ధనమును లక్ష్య పెడితే శిక్ష నొందుదురు. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులగుటకు ఆతురపడివాడు శిక్ష నొందకపోడు. అదేమైంది? ధనవంతులగుటకు ఆతురపడివాడు శిక్ష నొందుతాడు అని ఉంది కదా. పక్షపాతం చూపుతా మంచిది కాదు. ఇలాంటి ఇప్పుడు వాక్యాలన్నీ చెప్తే ఇలాంటివన్నీ కూడా దాదాపు 10-15 ఉంటాయి నా దగ్గర. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అంటే ఏది మార్కు 4:19, 1 తిమోతి 6:9, అలాగే మత్తయి 19:23, అలాగే సామెతలు 2:24, తర్వాత లూకా 16:13. ఇప్పుడు ఈ వాక్యాల ప్రకారం నేను చెప్పినటువంటి రిఫరెన్స్ల ప్రకారం ఇప్పుడు సతీష్ కుమార్ కానీ, రంజిత్ ఊపిరి కానీ, మిగతా వాళ్ళందరూ కూడా
ధనోపేక్ష కలిగిన వాళ్ళే కానీ ధనం లేకుండా ఏమీ కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా అడుగుతారు. ఇప్పుడు ఇంకోటి ఆయన పేరేంటి రంజిత్ ఓపెన్ ఏకంగా పార్టీ పెట్టేశారు. ఇప్పుడు పార్టీలకి మీరు వ్యతిరేకం. పార్టీలు సొంతంగా మీరు పార్టీలు పెట్టుకోవడం, దేవ సేవలో ఉండాల్సిన వాళ్ళు పార్టీల జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా బైబిల్ ప్రకారం నరకమా పరలోకమా? ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు వాని క్రియల చొప్పున ఫలితాలు ఇస్తారు. ఓకేనా? అదే ఎవనో క్రియలు దేవునికి ఓకేనా కాదా? ఓకే. నేను నిన్ను అడిగింది ఏంటి? దశమ భాగాల రూపంలోనే కానీ ప్రత్యేక కానుకల రూపంలోనే కానీ ఏ విధంగా అయినప్పటికీ కూడా ఈ బైబిల్ ప్రకారం ఈ పాస్టర్లు అనేవాళ్ళు పరలోకానికి పోతారా నరకానికి పోతారా? చందా ఇవ్వద్దు, దశమ భాగం ఇవ్వద్దు అని దేవుడు చెప్పలేదు బైబిల్ ప్రకారం. కొత్త నిబంధనలో ఏం రాస్తుందో నీకు తెలుసు కదా. కొత్త నిబంధనలో ఏం రాస్తుందో? కొత్త నిబంధనలో ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు దీవిస్తాడు అని ఉంటది. ఏమిస్తే? ఎవరికి ఇస్తే? అదే దేవుని ఎవరికి ఇస్తే? దేవుని సేవకులకి. దేవుడు అంటే ఎవరు? ఎక్కడ? దేవుడు అంటే ఎలాగా? ఇప్పుడు పాత నిబంధన కాలంలో మొత్తం 12 గోత్రాలు ఉంటాయి. రూబేను, షిమియోను, యూదా, జెబూలూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిం, మనస్సే, బెంజమిన్. సో మనస్సే, బెంజమిన్ యోసేపు గారి కొడుకులు ఇద్దరు ఉన్నాయి. సో యోసేపు గారు లేవి గారు పేర్లు తీసేసి వీళ్ళకి స్వాస్థ్యాలు ఇచ్చారు ఆ 12 గోత్రాలకి. ఈ లేవి గోత్రానికి ఏ స్వాస్థ్యం ఇవ్వకుండా, పొలాలు ఏమి ఇవ్వకుండా మీ ఈ 12 మంది మాత్రమే ఆ గోత్రానికి ఇవ్వాలి దశమ భాగమైన ఏదైనా. ఎందుకంటే దేవుని పనిలో ఆయన నిమగ్నమై ఉంటాడు. అయితే నువ్వు ఇస్తున్నావు, దశమ భాగం ఇవ్వట్లేదా? చెప్తున్నాను కదా, పాత నిబంధన కదా. నువ్వు ఈ 12 గోత్రాలలో నువ్వు ఏ గోత్రానికి సంబంధించిన దానివో చెప్పు నాకు ఒకసారి. యోధా గోత్రం. మీరు యోధా గోత్రం సంబంధించినారా? దేవుడు కూడా యోధా గోత్రానికి సంబంధించినోడే. 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఇప్పుడు పరలోకం 12 గోత్రాలు గోత్రీకులకే తెరవబడుతుందని చెప్పేసి రాస్తుంది. తెలుసా నీకు అది? ఏంటి పరలోకం అనే ద్వారాలు 12 గోత్రీకులకే తెరవబడి ఉంటాయి అని చెప్పేసి రాస్తుంది. తెలుసుగా నీకు? పరలోకం తెరవబడి ఉండటయు మనిషి కుమారుడు అదే సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటా నేను చూశాను. అదే అనేది 12 గోత్రీకులకే ద్వారాలు తెరవబడి ఉంటాయి. 12 గోత్రాల వరకే కాదు. అవును, 12 గోత్రాల వరకే రాస్తుంది అక్కడ. ఎక్కడ ఉంది చెప్పండి. బైబిల్ చదివా కదా? నేను చిన్నప్పటి నుంచి చదువుతానే ఉన్నా. ఎక్కడ వస్తుందో చెప్పి ఎలా అడుగుతున్నావా నువ్వు? ప్రశ్న 7వ అధ్యాయం. ఈ విషయం నువ్వు ఏ గోత్రం సంబంధించింది అంటే నువ్వు యేసు నమ్ముకున్నాను కాబట్టి యోధా అంటున్నా. యోధా గోత్రం సంబంధించినది కాదు. ఫస్ట్ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆ గోత్రానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. యేసు నమ్ముకున్న మాట అన్నంత మాత్రాన యేసు ఏ గోత్రం సంబంధించిన వాడు అనేది క్లారిటీ లేదు. కాబట్టి నువ్వు నమ్ముకున్న మాత్రాన దేవుడి గోత్రం నీకు రాదు. యోధా గోత్రపు సింహం ఆయన. యోధా గోత్రీకుడు కాదని ఆల్రెడీ చెప్పేసే నీకు. యోధా గోత్రానికి సంబంధించిన వాడే కాదు అసలు. ఎలాగయ్యాడు చెప్పమన్నాను, అది చెప్పలేకపోయావు. సరే సరే చెప్పలేదని అనుకోండి. ఇప్పుడు అనుకోవడం ఏంటి? ఇప్పుడు ఎలాగయ్యాడు చెప్పు. ఇప్పుడు పరలోకానికి ఈ డబ్బు ఉన్న వాళ్ళు వెళ్తారా లేదా అనే సబ్జెక్టే మనం తీసుకున్నాం. యోధా గోత్రానికి ఎలా సంబంధించిన వాడు అనేది నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఈ వాక్యాల ప్రకారం నేను వాక్యాలు కూడా చూపించేశాను. ప్రతిదీ బైబిల్ రిఫరెన్స్ కదా నాకు కావాల్సింది. ఆ రిఫరెన్స్ లో చూపించాను కదా నీకు. ఇప్పుడు దాని ప్రకారము పరలోకానికి ఇప్పుడున్న పాస్టర్లు ఎవరైనా సరే వెళ్తారా లేదా? చందా తప్పని దేవుడు చెప్పాడా? దేవుడికి ఇవ్వమని అదే బుద్ధి అనేది. దేవుడికి ఇవ్వడం అంటే ఏంటి? అది మత్తయి సువార్త 25 ఏం రాస్తుంది? 25 ఏం రాస్తుంది మత్తయి సువార్త? నేను ఆకలితో ఉన్నాను, నువ్వు కూడా ఆకలి తీర్చావు. నేను దాహంతో ఉన్నాను, నాకు నువ్వు నీళ్ళు ఇచ్చావు అని చెప్పి అడిగాడు. నేను నీకు ఎప్పుడు ఇచ్చాను ప్రభు అని చెప్పేసి అడిగితే నేను ఎవరైతే ఆకలితో ఉంటారో వాడికి అన్నం పెట్టినవాడు నాకు పెట్టినట్టే. ఎవరు దాహంతో ఉంటారో వాడికి నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టే. నీకు 2 చొక్కాలు ఉన్నాయి, ఒక చొక్కా నీళ్ళు లేని వాడికి ఒక చొక్కా ఇవ్వమని చెప్పేసి అన్నాడు. అంతేకాని సంఘానికి ఇచ్చి పాస్టర్లను గంటపరుచు పాస్టర్లను ఏసీ రూములు తిప్పని చెప్పేసి అక్కడ రాయలేదు. అక్కడ మత్తయి సువార్తలో ఇప్పుడు దేవుని సేవకుడు తన భవబంధాలు ఆస్తులు అన్ని వదులుకొని వచ్చేస్తాడు.
ఎందుకు వదులుకోవాలి? Let me అంటే complete. పని చేసుకోకుండా, కష్టపడి పని చేసుకోకుండా డబ్బు సంపాదించుకోవడం వస్తారా బైబిల్కి? కష్టపడి పని చేసినట్టుగా చూపించనా నేను? కష్టపడి నేను అనేది బైబిల్ ప్రకారం బైబిల్లో 100 ఉంటాయి. నేను అవి కాదంట, ఇప్పుడున్న పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు భూత భవిష్యత్తు వర్తమానం అన్నావు కదా, నేను వర్తమానంలో ఉన్నా, నేను భవిష్యత్తులో లేను. వాక్యం చెప్పడం కూడా పనే, దేవుని పనే. అది కూడా వర్తమానం ఏం చెప్తుంది? బైబిల్ ప్రకారమే వర్తమానం ఉంది. వర్తమానం ఏం చెప్తుంది? అబద్ధ బోధకులు వస్తారు అన్నారు. అబద్ధ బోధకులు వచ్చారా రాలేదు? ఇంకా మీకు వచ్చారు కదా, మీరే వచ్చారు. అదే రకంగా ఈ బోధన ఎవరైతే చేస్తున్నారో, కొంతమంది పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, డబ్బు అనేది దాహం, ధనదాహంతో బాగా ఉన్నారు. ఇప్పుడు తనకు కావలసిన సంపాదించుకోవడం తప్పేమి కాదు. సహాయతకి మించి సంపాదించుకోవడం అనేది దురాశ. అంతకు మించి సంపాదించే అత్యాశ. ఈ దురాశకి, అత్యాశకి, ఆశకి చాలా తేడా ఉంటుంది. తెలుసు కదా నీకు? చెప్పండి. తెలుసా తెలియదా? చెప్పండి. ఆశ అనేది కేవలం మనిషి బతకడానికి ఉపయోగపడుతుంది. అత్యాశ అనేది వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా బాగు చేయడానికి. దురాశ అనేది చాలా దారుణమైంది. ఎందుకంటే అది ఎదుటి వాళ్ళు నాశనం చేసేది. అది ఇప్పుడు ఈ 3 ఉన్న పాస్టర్లు ఉన్నారు ఇప్పుడు సమాజంలో. అసలే కాదు, అన్ని మతస్థులు ఉంటారు. అన్ని మతస్థులు ఎవరో లేరు ఇక్కడ. నువ్వు మతాల్లో వెళ్తే మళ్ళీ సబ్జెక్టు వేరే అయిపోద్ది. నేను అడిగింది ఒకటి అడిగాను, నువ్వు మా మతస్థుల్లోకి వెళ్ళిపోయావు. నేను మిగతా మతాల గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే అన్నిటిలో కూడా ఉంటారు. ఎలా ఉన్నారు? ఇప్పుడు మా దేవాలయాలకు వచ్చారు అంటే హుండీలో నువ్వు ఎంత వేస్తున్నావని చెప్పి ఏ పంతులు చూడరు. ఏ పంతులకు సంబంధం లేదు. కనీసం హారతలో డబ్బులు వేసి, పొరపాటు పల్లెల్లో డబ్బులు వేస్తే అవి తీసుకెళ్లి మళ్ళీ హుండీలో వేస్తాడు. ఎందుకంటే గుడి అభివృద్ధి కోసం వేస్తారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఎండోమెంట్ సిస్టమ్ తెలుసుగా నీకు? చర్చ అభివృద్ధి అనుకోవచ్చు కదా మీరు. ఎండోమెంట్ సిస్టమ్ తెలుసా నీకు? ఎండోమెంట్ చెప్పండి. దేవాదాయ ధర్మాదాయ శాఖలు తెలుసా నీకు? చెప్పండి. అవి కేవలం మా గుళ్ళకే ఉన్నాయి. చర్చిలకు కానీ మసీదులకు కానీ ఎందుకు లేవు? గుడి అభివృద్ధికి ఏంటి ఇంతకీ? గుడి అభివృద్ధి అంటే గుడికి కావాల్సినటువంటి సముదాయం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, అందులో ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వడం కోసం, వాటి కోసం. ఇప్పుడు చర్చిల్లో ఎవరైనా పనులు చేస్తే వాళ్ళకి సేవ అంటారు. వాళ్ళ సేవకులు అంటారు వాళ్ళని. దేన్ని కూడా సేవే అంటున్నాడు దేవుడు. దేని సేవ? దేవుని వాక్యం చెప్పేవాళ్ళు సేవకులనే అంటున్నారు. దేవుని వాక్యం చెప్పేవాడిని సేవకుడు అంటారు, పాస్టర్లు అంటారు, ఫాదర్లు అంటారు, బిషప్లు అంటారు, అన్ని అంటారు. కాదని అంటలేదు నేను. ఇప్పుడు బైబిల్ లెక్క ప్రకారం ధనం అనేది ఎంతవరకు సంపాదించుకోవాలి? అత్యాశతో సంపాదించుకోవాలా, ఆస్తి సంపాదించుకోవాలా, దురాశ సంపాదించుకోవాలా? అవసరాలు తీరేంత వరకు ప్రతి ఒక్కరు. అది అవసరాలు తీరేది కోరిక. ఆశ అంతవరకు. ఆశ ఉండొచ్చు. ఇప్పుడు సతీష్ కుమార్ ఉన్నారు, దాదాపు 200 కోట్ల ఆస్తి ఉంది ఆయనకి. ఇప్పుడు ఆ ఆస్తులన్నిటికీ బైబిల్ ప్రకారం పరలోకానికి వెళ్తారా వెళ్ళరా? ఇది నేను చెప్పాను. ఆయన కరోనా టైంలో 2 కోట్లు ఇచ్చాడు మనుషులకి. అది తెలియదేమో మీకు? ఏం చేశారు? కరోనా టైంలో 2 కోట్లు ఇచ్చాడు జనాలకి. 2 కోట్లు ఇచ్చాడు? 200 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. అదే 2 కోట్లు. 2 కోట్లు ఏంది? ఎవరు సొమ్ము ఇచ్చాడు? సొమ్ము ఇచ్చాడు. సొంత కష్టపడ్డ సొమ్ము కాదే. నువ్వు దానం చేస్తే కూడా ఎలాంటి సొమ్ము దానం చేయాలి? నువ్వు కష్టార్జితం దానం చేయాలి. ఎదుటి వాళ్ళ సొమ్ము దానం చేస్తే అత్త సొమ్ము అల్లుడు దానం అవుతుంది. ఆయన ఉదయం 5 లెగుస్తాడు. ఫస్ట్ ఆయన ఎన్ని గంటలు లెగుస్తాడు, ఎన్ని గంటలు స్నానం చేస్తాడు అని చెప్పేసి నేను అడగలేదు కదా. నాకు అక్కర్లేదు అవన్నీ. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? తిండిని, సుఖాన్ని, నిద్రను వదిలిపెట్టి ఏదైనా వదులుకొని, నాకు అవసరం లేని విషయం బట్టలు కూడా వదులుకొని, పిల్లల్ని అందరూ వదులుకొని, నిమిత్తము ఆయన చాలా కష్టపడుతున్నాడు. వదులుకున్నా కష్టపడ్డా నాకు అంటలేదు అవన్నీ. ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నారు ఇది చర్చిలకి. ఏది ఆ డెకరేషన్ అనే దానికి దాదాపు 15 నుంచి 20 లక్షల ఖర్చు అవుద్ది. ఆ తర్వాత వెలివేషన్ కడుతున్నాను. వెలివేషన్కి నాకు సందాలు ఇవ్వండి, దశంభాగాలు రూపంలో ప్రత్యేక కానుకలు ఇవ్వండి. ఎవరో ఒక అతను బ్యాంకు మొత్తం ఖాళీ చేసి నాకు ఇచ్చేశాడు అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. క్లియర్గా చెప్పాడు. అది కూడా ఆడియో, వీడియో అన్నీ ఉన్నాయి దగ్గర. అది కూడా నేను చేశాను. నేను చేసిన కావాలని నా యూట్యూబ్ లో చూసుకో. నేను చూడలే, ఏ వీడియోలు చూడలేను. నువ్వు దేవుడు పెట్టావు కాబట్టి నువ్వేమి చూడకపోవచ్చేమో. మరి నిజం చెప్తే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? నిజం ఏం చెప్పారు మీరు? బైబిల్ ప్రకారం డబ్బు కలిగిన వాడు, ధనం కలిగిన వాడు పరలోకానికి వెళ్తాడా వెళ్ళడా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీరు వినండి. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని
మీటింగ్స్కి ఖర్చు పెట్టానుకో, ఒక త్రీ డేస్ మీటింగ్స్ పెట్టాలంటే మాక్సిమం ఒక 1 lakh కన్నా ఖర్చు అవుద్ది. 1 లక్ష కాదు, చాలా తక్కువ లెక్క. ఒక మీటింగ్ ₹1,00,000 అంతగాని అంత మించి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దాకా మీరు మాట్లాడినప్పుడు నేను కూల్గా విన్నాను. నేను అనేది అదే, ఇప్పుడు మీటింగ్ 1,00,000 అంటున్నావు కదా, 1,00,000 కాదు, దాదాపు 15 లక్షల దాకా ఖర్చు అవుతుంది ఒక మీటింగ్ వెళ్ళాలంటే. ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఎక్కువ అవ్వచ్చు. ఇప్పుడు మా ఊర్లో మీటింగ్స్ పెట్టారంటే వచ్చే వాళ్ళందరికి భోజనాలు, తర్వాత స్పీకర్స్ కి కొంచెం డబ్బులు, అంటే ఆయన ఖర్చుల నిమిత్తం, తర్వాత ఆటోలకి, అంటే సంఘస్థులు ఎవరన్నా రావాలంటే వాళ్ళకి కూడా ఆటోలకి వీళ్ళే డబ్బులు ఇస్తారు. సో చాలా ఖర్చు అవుతుంది మీటింగ్స్ కి. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఒక వంక పెట్టుకుంటారు, మణిపూర్ లో ఇలా జరిగింది, నాకు డబ్బులు వేయండి, వాళ్ళు సహాయం చేయాలని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా సహాయం చేస్తున్నారని చెప్పేసి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అనిల్ జాన్సన్ ఉన్నాడు, ఒక మాట అనిల్ జాన్సన్ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడారు, అవన్నీ వీడియోలో రికార్డెడ్ గా ఏంటి. ఇప్పుడు 10 లక్షలు వచ్చినాయి, 7 లక్షల రూపాయలు దానం చేస్తే లేకపోతే చేయనట్టది. అదే 10 లక్షలు వచ్చాయని మీరు ఎలా చెప్పగలరు? మరి మొత్తం ఇచ్చాడు నువ్వేలా చెప్పగలవు? మీరు మొత్తం ఇచ్చాడు నువ్వేలా చెప్పగలవు? నీ దగ్గర ఎంత ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ఎంత ఆధారాలు ఉన్నాయి? మొత్తం ఇచ్చేసాడని చెప్పేసి నువ్వేలా చెప్పగలవు? మొత్తం ఇచ్చాడని నేను అనలేదే. మరి నేను అంటున్నానా దోసుకోవడం చెప్పి అంటున్నాను. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చేమో అంటున్నాను. మణిపూర్ వెళ్ళడానికి కూడా చాలా ఖర్చు అవుద్ది. మణిపూర్ అనేది ఎక్కడుందో నాకు తెలుసు, అది ఎలా వెళ్ళాలో తెలుసు, ఫ్లైట్ లోనే వెళ్ళాలని సంగతి తెలుసు, అన్ని తెలుసు నాకు. మీరు వెళ్ళారా? ఆర్డర్ చూసాను, తెలుసు, మ్యాథ్స్ అర్థమైపోద్ది. మణిపూర్ ప్రత్యేక మీరు ఇచ్చారా? నేను ఇచ్చాను. ఎంత? నేను 10 లక్షలు వేసాను. 10 లక్షలు ఉన్నాయా? వీడియోలు ఉన్నాయా యూట్యూబ్ లో మీరు? అదే ఇప్పుడు ఆ 10 లక్షలు, ఇప్పుడు అనిల్ జాన్సన్ అనేవాడికి ₹1,00,00,000 వచ్చినాయి. ఇప్పుడు ₹1,00,00,000 వచ్చినప్పుడు నువ్వు ఖర్చు పెట్టినట్టు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? యూట్యూబ్ లోనే బోల్డ్ వీడియోలు ఉన్నాయి. ఏమని? బోల్డ్ అంటే ఎన్ని ఉన్నాయి? ఒకే వీడియోని 10 సార్లు చెప్తే బోల్డ్ అవుతుంది. ఒకే వీడియో కాదు, ఆయన 2 times వెళ్ళాడు అన్నయ్య. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, నువ్వు అడిగేది మాట్లాడేది ఏంటి? బ్లాక్లో ఉందా లేదా, లేకపోతే మళ్ళీ చెప్పనా? మీరు అడిగిన దానికి నేను చెప్పాను. నేను అడిగిన దానికి నువ్వు చెప్పలేదు. మణిపూర్ విషయాన్ని సరే, మణిపూర్ విషయం పక్కన పెట్టి ఇలా అడుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ కాదు, మన పాస్టర్ అనే వాళ్ళు దాని గురించి అనట్లేదు. నేను అన్నది పరలోకానికి వెళ్ళడానికి డబ్బు ఉన్నవాడు వెళ్తారా వెళ్ళరా అని చెప్పు నాకు. దేవుడి పని నిమిత్తం డబ్బు ఖర్చు పెడితే దేవుడు మెచ్చుకుంటాడు. అది దేవుడి పని కాదే, దేవుడి పని అంటే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనుషులు మా హస్తాలతో నిర్మించినటువంటి మందిరాలలో నేను ఉండను, నివసించను అని చెప్పేసి క్లియర్ గా బైబిల్లో రాసింది. అటువంటిప్పుడు గుళ్ళు కట్టమని, చర్చిలు కట్టమని చెప్పేసి యెహోవా కూడా చెప్పలేదు కదా. నా దేవాలయము దొంగల పుట్టిన చూశారని దేవుడే చెప్పాడు. మళ్ళీ అవును, 2 రకాలు చెప్పాడులే. ఎక్కడ ఇది తప్పని చెప్పాలా. తింటే చంపేస్తానని ఒకచోట చెప్పాడు, తినకపోతే చంపేస్తానని ఇంకోసారి చెప్పాడు. నేను దానికోసం అంటలేదు, 2 రకాలుగా చెప్పాడు యెహోవా, 2 మాటలు చెప్పాడు ఆయన. నేను అడిగిన దానికి క్లియర్ గా ఫ్లాట్ ఏం సమాధానం దగ్గరికి రాలేదు. సమాధానం నేను చెప్తున్నాను, మీరు ప్రశ్న సరిగ్గా అడగట్లేదు. నేను క్లియర్ గానే అడిగాను. ఇన్ని వాక్యాలు చూపించిన తర్వాత ఈ పాస్టర్లు అనేవాళ్ళు పరలోకానికి వెళ్ళటానికి అర్హత ఉందా లేదా అని అడిగాను నేను. ఇప్పుడు నేను జడ్జిని కాదు, జడ్జిమెంట్ కాదు, నువ్వు బైబిల్ పండితురాలు కాబట్టి నేను నిన్ను అడగాల్సి వచ్చింది, లేకపోతే అడగను కదా. ఎంతో మంది మహామేధావులు ఉన్నా కూడా వాళ్ళకంటే పరమ మేధావు కాబట్టి నేను అడిగాను నేను. సరిపోదు కానీ లేదు, ఇప్పుడు ఒక్కొక్కరు చూస్తే మేధావులు ఎంత మేధావులు అనేది తెలుస్తూ ఉంటది. ఆ లెక్క ప్రకారం నేను అడిగాను. ఇప్పుడు బైబిల్ ప్రకారం ఇంత డబ్బు సంపాదించిన వాళ్ళు ఇలా ఎక్కడికి పోతారో, అది కూడా జనాలనే పిప్పి చేసి మరి లాగేస్తున్నారు డబ్బులు, పీడించి మరి లాగేస్తున్నారు డబ్బులు. వీళ్ళంతా ఎక్కడికి పోతారో అది చెప్పు నాకు. ఇప్పుడు పాస్టర్లనే కాదు, ఎక్కడున్నా సరే ధనాపేక్ష ఉన్న వాళ్ళు ఎవరన్నా నరకంకే వెళ్తారు. ధనాపేక్ష ఉన్న వాళ్ళు నువ్వు అన్నది నాకు అర్థమైంది. కానీ ఒకటే నువ్వు అన్నది నాకు అర్థమైంది. నేను ఇందాక ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చాను. నేను ఒక హోమం చేసుకోవాలి అంటే 30,000 ఖర్చు అయిందంటే వాడు ఇష్టమైతే చేసుకుంటే, లేకపోతే మానేస్తాడు. అది ఎక్కడ లాక్కోవడం లేదు, దానికి అయ్యే ఖర్చు కూడా అంతే ఉంటుంది ఇంచుమించుగా. కాబట్టి ఎండోమెంట్ సిస్టమ్ అని పెట్టాము మేము ఇక్కడ. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ల కోసం, వాటి కోసం, వీటి కోసం డబ్బులు లాగేసుకుంటున్నారు. పెద్ద పెద్ద దేవాలయాలు డబ్బులు లాగేసుకుంటున్నారు. మీ ఇన్నోవేట్ సిస్టమ్ అనేది ఇక్కడ మీ పాస్టర్లకు కానీ, చర్చిలకు కానీ, లేకపోతే ఈ మసీదులకు కానీ ఎందుకు లేవు? ఎండోమెంట్ సిస్టమ్ ఏంటి? దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే అందులో కూడా డబ్బులు వేస్తారా?
డబ్బులు లాక్కుంటారు. డబ్బులు వేసే సిస్టమ్ కాదు ఇది, డబ్బులు లాక్కునే సిస్టమ్. మా గుళ్ళ దగ్గరే పడతారు, మా గుళ్ళోనే పడతారు. చర్చిలలో ఎక్కడా లేదు. చర్చిలో ఇంత డబ్బు వస్తుందని ఎక్కడ లెక్కలేదు. పోనీ ఇంత ఖర్చు పెడుతున్నామని ఎక్కడ లెక్కలేదు. అది దేవుడికే ఖర్చు పెట్టేశారని చెప్పేసి నువ్వు చెప్తే నమ్మను. మా క్రిస్మస్ లో ఎంత డబ్బు వచ్చినాయో దాన్ని ఎలా వాడాలో మా పాస్టర్ గారు చెప్తారు. ఇప్పుడు కోట్ల ఆస్తు సంపాదించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగిన ఒక్క మాటకి సమాధానం చెప్పలేక మొత్తం తిరుగుతున్న రౌండ్ గా. చెప్పండి. నేను అడిగిన ప్రశ్న క్లియర్ గా ఉంది ఇక్కడ. డబ్బు ఎక్కువగా అతిగా సంపాదించేసి వెనకేసేసుకుని డబ్బులు కోట్లు సంపాదించుకున్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు పరలోకానికి పోతున్నారా లేకపోతే నరకానికి పోతారా బైబిల్ ప్రకారం? డబ్బు అన్యాయంగా సంపాదించిన వాళ్ళు ఎవరైనా నరకానికి పోతారు. అంటే ఇప్పుడు పాస్టర్కి వ్యతిరేకంగా గ్లోరీ ఉందని చెప్పడానికా మీ ఉద్దేశం? నేను అలాగని నాకు అవసరం లేదే. ఇప్పుడు వాస్తవం అది ఎక్కడ వాస్తవమే. అది మా దగ్గర మీ దగ్గర ఇంకొకరి దగ్గర కాదు కదా. అది ఎక్కడైనా సరే న్యాయం అనేది ఒకటి ఉంటుంది, ధర్మం అనేది ఒకటి ఉంటుంది. అది ఎందులోనే ఉంటుంది, కర్మ సిద్ధాంతాలనే ఉంటుంది. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. చివరికి రంజిత్ ఊపిని కూడా వదిలిపెట్టలేదు అది కర్మ అనేది. చివరికి వైఎస్ రాజశేఖర్ కొడుకుని కూడా వదిలిపెట్టలేదు, జగన్ కూడా వదిలిపెట్టలేదు కర్మ అనేది. నేను అనేది కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది దేనికైనా సరే. డబ్బు దోచుకున్నవాడైనా అది మీ గ్రంథంలో ఉంటుంది, అందరికీ ఉంటుంది, ఎవరికైనా వర్తిస్తుంది. నీకైనా నాకైనా. ఇప్పుడు కర్మ మతానికి సంబంధించింది కాదు, జీవితానికి సంబంధించి జన్మకు సంబంధించింది. ఎన్నో పాపాలు చేసేసుకో నీకు పరలోకం ఇస్తాను అని చెప్పేసి అనే వాక్యం ఏదైతే ఉందో అది చూపించి మీరు అందరిని మతాలు మారుతున్నారే తప్ప నిజానికి ఎన్ని పాపాలైనా చేసుకో, ఎన్ని రేపులు చేయి, ఎన్ని మానభంగాలు చేయి. మార్క్స్ 16 ప్రకారం ఏముంది? వ్యభిచారం చేసేవాడు తప్పు అయితే మరి దావీదు చేసింది ఏంటి? వ్యభిచారం సంసారమా? దావీదు చేసింది. మీరు మర్యాదగా మాట్లాడితే మాట్లాడండి. దావీదు చేసింది ఏంటి అన్న? వ్యభిచారమా సంసారమా? దావీదు చేసింది ఏంటి? దేవుడు చెప్పాడా అతను వ్యభిచారం చేశాడని? దేవుడి దగ్గర చూడలేదా? నీకు సరిపోకపోతే ఇంకా కొంతమంది తెచ్చిచ్చేవాడిని కదా, ఎందుకు బెచ్చప్పని వాడుకున్నావని చెప్పి అడగలేదా? మీ ఊళ్ళని ఎత్తాల్సి వస్తున్నారు. అదేంటి అంటే బైబిల్లో సమాధానం లేకపోతే ఈ రకంగా మాట్లాడతారా? సమాధానం కాదు, ఒకరికంటే ఎక్కువ మంది చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను అనేది ఇప్పుడు నువ్వు అన్నావు వ్యభిచారం నేరం అన్నావు, శిక్ష అన్నావు, తప్పు అని అంటున్నావు కదా. ఇప్పుడు అటువంటిప్పుడు అబ్రహాం చేసింది, దావీదు చేసింది ఏంటి అంటున్నా నేను. దావీదు గారి దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త అదే ఇప్పుడు సరిపోకపోతే ఇంకా ఇస్తాను అన్నారు కదా, ఇంకా ఇస్తాను కదా. ఎందుకు చెప్పలేదు? చదువు బైబిల్ చదువు, వాక్యం చదువు. నేను లైన్ లో ఉంటాను. తీయి వాక్యం తీయమ్మాయి, చెప్పండి. ఎక్కడ చెప్పండి, ఆ వాక్యం తీయి. చెప్పండి. నీకు సరిపోకపోతే ఇంకా ఇచ్చేవాడిని కదా, నువ్వు బెచ్చప్పని ఎందుకు వాడుకున్నావు అని చెప్పి అడిగాడు. దేవుడు ఏ ఉద్దేశంతో అన్నాడో కూడా తెలియదు. పంపిస్తాకి జనాలను ఆడవాళ్ళు పంపిస్తాకి ఏముంది? ఏ ఉద్దేశం పెడతారు? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యభిచరించవద్దు. అవును, మరి దావీదు చేసింది ఏంటి? వ్యభిచారం సంసారం అంటున్నా నేను. పొరుగువాని భార్యని ఆశించకూడదని దేవుడు చెప్పారు. అంటే ఇప్పుడు పొరుగువాడు కాకపోతే సొంత వాడుకోమని చెప్పాడు. ఎవరన్నా వాడుకోవచ్చు అని చెప్పాడు. అదే నేను అనేది కూడా. ఇప్పుడు పొరుగువాని పిల్లని వాడుకోకూడదు, పక్కనోడి సొంత పిల్లని వాడుకోవచ్చు. పక్కవాడి పిల్లమన్నా పొరుగువాని పిల్లమన్నా. అక్కడ వ్యభిచారం చేశారా లేదా దావీదు? అబ్రహాము దావీదు చేసినప్పుడు నాతాను ప్రవక్తను పంపించాడు. నువ్వు నాతాను పంపించి ఏం చేశాడు? నువ్వు వ్యభిచారం చేసావు కాబట్టి నీకు శిక్ష వేస్తానని చెప్పట్లేదు. సరిపోకపోతే ఇంకా ఇస్తాను కదా అన్నాడు. శిక్ష వేస్తాను అని చెప్పినాక అతను శిక్ష వేస్తానని చెప్పేసి మార్పు చెందిన వాడైతే చచ్చిపోయే ముందు కూడా ఒక అందమైన అమ్మాయిని పంపించాడు, దుప్పట్లు కప్పుకునే వయసులో కూడా. కూడలేదని ఉంటది బైబిల్లో. కూడకపోయినా పంపించారా లేదా? ఏంటి ఆయన ఓపిక ఉన్నా లేకపోయినా, ఆయన కూడుకోకపోయినా పంపించారా లేదా? సైనికులు ఆయన దగ్గర ఉన్న కొంతమంది. ఇప్పుడు యెహోవా మాట ప్రకారం యెహోవా మాట ఇచ్చినట్టుగా ఆడ పిల్లల్ని వీళ్ళ దగ్గర పడుకోబెట్టి ఆచారం ఉంది. మాట్లాడొద్దు మీరు. ఇప్పుడు ఉన్నది కదా బైబిల్లో. నేను అడిగిన తప్పేముంది? బైబిల్లో ఉన్నది మీరు మాట్లాడలేదు. బైబిల్లో ఉన్నది నేను చెప్పాను. నేనేం తెచ్చేయలేదు ఇక్కడ. నేను బైబిల్లో ఉన్నది ఆడి పిల్లాన్ని వీడి దగ్గర, వీడి పిల్లాన్ని వాడి దగ్గర పడుకోబెట్టి ఆచారాలు ఉన్నాయా లేదా బైబిల్లో? లేదు అంటే కనుక చెప్పు. ఒక పని చేయి, పేరేంటి యోధా పెద్ద కొడుకు ఎందుకు చంపేశారు చెప్పు నాకు.
యోధా పెద్ద కొడుకు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు కాబట్టి అది ఎక్కడుంది అది ఆ? ఎక్కడుంది అది మీకు చదివి వినిపించాలా చెప్పాలా? అసలు ఉందా బైబిల్లో యోధా పెద్ద కొడుకు ఏం చేశాడు దేవుడికి వ్యతిరేకం అయ్యాడని చెప్పి ఉందా యోధా తన సహోదరుని పిలిచి యోధా పెద్ద కొడుకు తామారు మొగుడిని ఎందుకు చంపాడు అంటున్నారు. ఆమె గర్భవతి కుమారుని కనుక అతను ఆమె ఏరు అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కనుక ఓనాను. అంటే ఇక్కడ మనకి ఏమని ఉంటదంటే యోధా తన జ్యేష్ఠ కుమారుడని ఏరునకు తామారని దాన్ని పెళ్లి చేశాను. యోధా పెళ్లి చేశాడు అక్కడ పెళ్లి చేసాడు కాబట్టి చంపేశాడు అక్కడ. పెళ్లి చేయకూడదు ఆచార ప్రకారం. ఎందుకంటే యోధాకు కూడా అదే ఆచారం ఉంది. నువ్వు ఆ దేశానికి వెళ్ళి కూడుకో కానీ పెళ్లి చేసుకోకూడదని ఆ ఊరి అమ్మాయిలు పెళ్లి చేసుకోకూడదు ఆజ్ఞ. యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అని దానిని పెళ్లి చేశాను. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు. ఎలాగయ్యాడు ఎందుకు అయ్యాడు చెడ్డవాడు ఎందుకు అయ్యాడు చెడ్డవాడు ఏం చేశారు చెప్పాలి అక్కడ. ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు వ్యభిచారం చేశాడు కాబట్టి ఆడి పిల్లలు తీసుకెళ్ళి కొడుకు దగ్గర పడుకోబెట్టాడు. ఇది ఒక కన్ఫాము. మరి యోధా పెద్ద కొడుకు ఏం తప్పు చేశాడు అక్కడ రాయాలి కదా. అక్కడ చెప్పాలి. చేసిన తప్పు రాయలేదు ఇక్కడ. రాయాలి అక్కడ అంతే. మరి ఇప్పుడు నువ్వు సమర్థించకూడదు అక్కడ. నువ్వు సమర్థించకూడదు. యెహోవాకి భార్య భర్తలు అంటే పరమ అసహ్యం. మొగుడు పిల్లలు ఉన్నారనుకో వెంటనే వాళ్ళలో ఎవరో ఒకరు చంపేయడం తీసుకెళ్ళి పక్కోడికి పడుకోబెట్టడం ఇదే ఆచారం ఉంది అక్కడ యెహోవా దృష్టికి. నోరు కాదు యెహోవాకి అది అలవాటు. ఎందుకంటే ఒకటి ఇస్తారు మీరు తామారుని మొగుడిని చంపేసి తామారు తీసుకెళ్ళి మరిది దగ్గర పడుకోబెట్టాడు. ఓకేనా? మరిదిని ఎందుకు చంపాడు? మరిదిని ఎందుకు చంపేశాడు? దేవుని తిట్టినోడు మాత్రం మరిదిని ఎందుకు చంపేశాడు? తామారు మరిదిని ఎందుకు చంపేశాడు? మరిది కూడా తప్పే చేశాడు. ఏం తప్పు చేశాడు? అదే అప్పుడు యోధా ఓనాతో నీ అన్నయ్యని భార్య వద్దకు వెళ్ళి మరిదాన్ని జరిగించి నీ అన్నకి సంతానం కలగజేయమని చెప్పాను. వానాను ఆ సంతానం తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకి సంతానం కలగజేయకుండానట్లు తన రేపటి నేలని విడిచాను. చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక. ఇప్పుడు అక్కడ ఆయన కరెక్ట్ గానే ఆలోచించాడు. కరెక్ట్ వాస్తవానికి తన సంతానం కానేరదు. ఇప్పుడు మంచోడు యెహోవా చెడ్డోడా చెప్పండి. యెహోవా చెడ్డోడు. యెహోవా ఎందుకు కొట్టాడు అక్కడ? ఎందుకు చంపేశాడు? ఫోన్ పెట్టాను నాతో మాట్లాడు. సమాధానం చెప్పలేవా మరైతే? సరే యెహోవా సమాధానం చెప్పలేవా? యెహోవా చెడ్డవాడే క్లియర్ గా కనబడుతుంది అక్కడ. యెహోవా దృష్టికి ఎందుకు చెడ్డదాయను? మీరు చెడ్డోళ్ళు కాబట్టి. నా గురించి ఎందుకులే, నా గురించి నీ గురించి చెప్పుకోవడం అవసరం లేదు కదా. నీ యెహోవా గురించి మాట్లాడు. ఇప్పుడు మందసం పడిపోతా ఉంటే ఎందుకు పట్టుకున్నందుకు ఇద్దరు ఎందుకు చంపేశాడు? దావీదు కాపాడడానికి 70,000 మందిని ఎందుకు చంపేశాడు? నా దేవుడి జోలికి రానంత వరకు ఓకే. దేవుడా కాదని కాదు, సబ్జెక్ట్ మాట్లాడదాం ఇక్కడ మనం. సబ్జెక్టే మాట్లాడుకోవాలి. దేవుడి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దు. దేవుడు అనేవాడు ఇలా ఉండడు. దేవుడు అనేవాడు ఇలా ఉండకూడదు. దేవుడు అనేవాడు ఎలా ఉండాలంటే నమ్మినా నమ్మకపోయినా కూడా వాడి కర్మానుసారం ఇప్పుడు అంతకాలంలో తీర్పు ఉంటుంది కదా. అంతవరకు కంగారు ఎందుకు పడాలి? ఓగ్రత ఎందుకు రావాలి? బీపీ ఎందుకు రావాలి? మందసం మూసుకున్నందుకు ఇద్దరు ఎందుకు చంపేశాడు? మందసం తెరిచినందుకు దాదాపు 2,000 మంది చంపేశాడు. ఎందుకు చంపేశాడు? దావీదును కాపాడడానికి 7,000 మంది 70,000 మంది చంపేశాడు. ఎందుకు చంపేశాడు? మీ ఊళ్ళో చంపి కూడా లేరా? నా ధర్మం కోసం చంపడానికి సిద్ధపడచ్చు, తప్పలేదు. ధర్మం తప్పి చంపకూడదు. మందసంలో ఏముందని చెప్పేసి మందసం అనేది ఎందుకు తెలిసి చూసినందుకు ఆ పట్టుకుని చంపేస్తారా? మందసం పడిపోతా ఉంటే పట్టుకున్నా చంపేస్తారా? పసిపిల్లోడు ఎవరు? అది ధర్మమా? పసిపిల్లోడు ఎవరు? దావీదుకి ఉపపత్ని అయినా దావీదు ఉపపత్ని అయినటువంటి ఈ బెత్షెబా కొడుకుని ఎందుకు చంపేశాడు? చచ్చి పిల్లోడిని. మీకు ధర్మం ఏంటి చెప్పండి. ధర్మం అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళ ఆస్తులు దొబ్బేసినా ఏదైనా అధర్మంగా నడిచినా వెంటనే వాడికి సావు అనేది సహజం. అంటే ఇప్పుడు కాదు, ఏ నాటికైనా సరే కాలం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? కర్మ అనేది అనుభవించాల్సి వస్తుంది. కర్మే ధర్మం అంటే. సనాతన ధర్మం అంటే చెప్పండి నాకు.